స్త్రీని వనవాసానికి పంపడు. చాలా పొరపాటు ఉండ. పైగా వాళ్ళు అంటున్నారు, ఎవరో చాకలివాడు అన్నట్ట. చాకలి వాళ్ళకి ఉన్న బురదలు పోగొట్టడం తెలుసమ్మా, కొత్త బురద చల్లడం వాళ్ళకి తెలియదు. వాళ్ళని అనకండి అనవసరంగా. చాకలి జాతి చాలా మంచిది. వాళ్ళు ఉన్న మరకలు పోగొడతారు, కొత్త మరకలు పెట్టారు. అక్కడ రామాయణంలో ఉత్తరాఖండ కల్పితమైన రామాయణంలో కూడా ఉన్నది ఏమిటంటే కేచిత్ పౌరా వదంతి అని ఉంది, చూసుకోండి. అక్కడ రజక వదంతం లేదు. అక్కడ ఎందుకు అనవసరంగా చాకలిని అంటున్నారు? 2 సినిమాల్లోనూ చాకలినే పెట్టారు. వాళ్ళని అప్రతిష్ట. ఇప్పటికీ కూడా పాపం ఆ చాకలి వాళ్ళు చూస్తానండి నేను, వాళ్ళ ఇళ్లల్లో ఏదన్నా జరగకూడదని చెప్తే సీతాదేవి శాపం అమ్మ అనుకోవడం విన్నానండి నేను. ఎంత దౌర్భాగ్యం అండి ఈ దేశంలో. ఇప్పటికి ఏదైనా కీడు జరిగితేనండి సీతాదేవి శాపం మా కులానికి ఆవిడ అన్నాం, వాళ్ళు అనలేదు పాపం. అది నేను అందుకే చాలా సభల్లో చెప్పి, వాళ్ళకి ఉన్న మరకలు పోగొట్టడం తెలుసు కానీ కొత్త బుర్ర చల్లడం వాళ్ళకి తెలియదండి. వాళ్ళని ఎందుకంటారు? అసలు గ్రంథాలు చదవం మనం. మూల గ్రంథాలు చదివేవాళ్ళు లేరండి. నమస్కారం ఎవరైనా చదివితే. 1700 శ్లోకాల భారతం. రిటైర్ అయిపోయాం, ఖాళీగా ఉన్నాం, రోజుకో 100 శ్లోకాలు